हेलो सिस्टर्स, ये परमेश्वर का वचन है, पढ़ा है, बहुत अच्छा है. ఈసా మసీహ్ అద్భుతమైన మందిరం కనపడింది. లోపలికి రాగానే పాపం ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకుంటున్నారు. వీళ్ళని కలిసాం, పాస్ గారితో మాట్లాడాం. ఇదిగోండి ఈ అమ్మ పేరు విశ్వాస్ మణి. ఈ అమ్మగారు ఫౌండర్ అనమాట. ఈ చర్చ్కి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. వీళ్ళు ఈ పక్క అద్భుతమైన పరిచయం చేస్తున్నారు. వీళ్ళంతా పెంతుకోస్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు. మీరంతా కూడా ఈ సంఘం కోసం ప్రార్థించండి. అనేక మంది నశించిపోతున్నారు, ఆల్కహాలు వ్యభిచారం మొత్తం కూడా. వాటన్నిటిని మారి దేవుడి సన్నిధికి వచ్చేలాగా మీరు కూడా ప్రార్థించండి. వీళ్ళు కూడా బాగా బలంగా చేస్తున్నారు. ఇప్పుడే వెస్ట్ బెంగాల్లో నుండి సిక్కింలోకి ఎంటర్ అవుతున్నాం. దీనికి బ్రిడ్జ్ కూడా లేదనమాట. ఇదంతా కూడా రాడ్లతో కట్టి స్ప్రింగ్ బ్రిడ్జ్ లా చేశారు. ఓన్లీ ఒక్కొక్క కార్నే పంపిస్తున్నారు. ఎందుకు అంటే 2-3 అయితే మరి మొయ్యలేవేమో, కష్టం. ప్రభా నైనా నీకు స్తోత్రాలు రాజా. अब्बा इतना डेंजर से तो पैदल में चलते हैं सिस्टर, इतना डेंजर देखो. ये आपको लगता है ना, हम लोग इधर ही रहते हैं तो इतना वो नहीं लगता. थैंक यू. आपका काम आपका नहीं है. परमेश्वर का काम भी करो कभी कभी. थैंक यू. गॉड ब्लेस यू एंड योर फैमिली. Okay. Thank you. God bless you and your families. Okay, thank you. మీరు మీ పక్కన వాళ్ళకి కూడా సువార్తను ప్రకటించలేరు. అందుకని ఈరోజు ఈ రంగీత్ నది మీద నుండి చెప్తున్నాను, దయచేసి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. అనేక మంది నశించిపోతున్నారు. ఏ ఒక్కరూ నశించిపోవడానికి ఇష్టం లేదు. అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరిని రక్షించడానికి వాక్యం చెప్తుంది. వాక్యానికి లోబడి దాన్ని వినండి, అంగీకరించండి. ये अच्छा नहीं है ना सर? नहीं है, ये अच्छा नहीं है ना? रास्ता नहीं खुला है. ठीक है, आपको यहीं आना पड़ेगा, नहीं तो उधर कालिम्पोंग होके जाना पड़ेगा. ओके. क्या ये परमेश्वर का वचन है सर. ओ आपका. थैंक यू सर. वेलकम. गॉड ब्लेस यू एंड योर जॉब. आगे जाइए, ठीक है. ओके सर. आधा किलोमीटर. దావీదు తనయా నన్ను దాటిపోకయా, నలిగియున్నానయా నజరేయుడా, కృంగియున్నానయా కృప చూపవా. దావీదు తనయా నన్ను దాటిపోకయా, నలిగియున్నానయా నజరేయుడా, కృంగియున్నానయా కృప చూపవా. దావీదు తనయా నన్ను దాటిపోకయా.
కావుమా. చెవులు నిర్మించిన వాడా నాకేక వినుమా. కనులు నిర్మించిన దేవా నన్ను కావుమా. నీ మనవిని ఆలకింతునని నీ యొద్దకు నేను వత్తునని పలికిన ప్రేమామయుడ. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈరోజు మనం వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ డిస్టిక్లో డార్జిలింగ్లోనే ఉన్నాం. డార్జిలింగ్ నుంచి సిక్కిం వెళ్ళే దారిలో ఒక మంచి అద్భుతమైన మందిరం కనపడింది. లోపలికి రాగానే పాపం ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకుంటున్నారు. వీళ్ళని కలిసాం, పాస్ గారితో మాట్లాడాం. ఇదిగోండి ఈ అమ్మ పేరు విశ్వాస్ మణి. ఈ అమ్మగారు ఫౌండర్ అనమాట. ఈ చర్చ్కి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. వీళ్ళు ఈ పక్క అద్భుతమైన పరిచయం చేస్తున్నారు. వీళ్ళంతా పెంతుకోస్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు. మీరంతా కూడా ఈ సంఘం కోసం ప్రార్థించండి. అనేక మంది నశించిపోతున్నారు. ఆల్కహాలు, వ్యభిచారం మొత్తం కూడా వాటన్నిటిని మారి దేవుడి సన్నిధికి వచ్చేలాగా మీరు కూడా ప్రార్థించండి. వీళ్ళు కూడా బాగా బలంగా చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. This place is called Mount Hermon. Mount Hermon Estate. ఓకే, And మౌంట్ Your రామన్. name? మల్లికార్జున్ రావు. Malika. మల్లికార్జున్ రావు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే, కంటిన్యూ ప్రేయర్. ఓకే ఓకే. వావ్. ఓకే, సరే, థ్యాంక్ యూ సో మచ్. happy to have you for a few నెక్స్ట్ టైం 1 hour టైం గివ్ మీ. ఐ విల్. Okay. ఓకే. Next time. टोटल आर कितना बाई बर्थ क्रिश्चियंस? 20 years? 25 years? 13 years? Okay, thank you so much. Praise the Lord. Thank you so much. Sir? Indra, God, Indra, Nagendra. Nagendra, yes. Your full name is Nathan. Yes. Nathan. Okay. We call him Nagendra, Hindu name. Okay. Nagendra Singh. Subha. Okay, thank you. Continue prayer. Okay. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈరోజు డార్జిలింగ్లో ఉన్నాం. సిక్కిం వెళ్ళే రూట్లో ఉన్నాం. ఇక్కడ మంచి మెథడిస్ట్ సెంటర్ డార్జిలింగ్ అనే ఒక చర్చ్కి వచ్చాం. ఇది ఒక మంచి మౌంటైన్, పెంతెకోస్తు బ్యాక్గ్రౌండ్లో నడిపించబడుతుంది. అద్భుతమైన ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ చర్చెస్ ఉన్నాయి కానీ చాలా నామినల్గా ఉన్నారు. వాళ్ళంతా కూడా సత్యాన్ని తెలుసుకున్నారు కానీ మాదిరిగా బ్రతకలేకపోతున్నారు. వాళ్ళందరి కోసం మీరు ప్రార్థించండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. నన్ను దాటిపోకుమయా. దావీదు తనయా నన్ను దాటిపోకయా. నలిగియున్నానయా నజరేయుడా. కృంగియున్నానయా కృప చూపవా. దావీదు తనయా నన్ను దాటిపోకయా. నన్ను నీ దరికి పిలచి బహుధైర్యముతో నింపి నీ కరుణ నాపై చూపి నా కనులు తెరచి. నన్ను నీ దరికి పిలచి బహుధైర్యముతో నింపి నీ కరుణ నాపై చూపి నా కనులు తెరచి. నాలోని చీకటి తొలగించి
సంవత్సరము నీతో నడిచేదనా ప్రభువా. దావీదు తనయా దయ చూపినావయా, స్తుతింతునేసయ్యా స్తోత్రార్హుడా. పూజింతునేసయ్యా పూజార్హుడా. దావీదు తనయా దయ చూపినావయా, స్తుతింతునేసయ్యా స్తోత్రార్హుడా. పూజింతునేసయ్యా పూజార్హుడా. దావీదు తనయా దయ చూపినావయా. వాగ్దానమిచ్చిన యేసయ్యా, ఎన్నో దృష్టాంతములు మాకు చూపావయ్యా. శ్రమలలో తోడుందునని, శ్రమలలో నిన్ను విడువనని, శ్రమలలో మేలున్నదని వాగ్దానమిచ్చిన యేసయ్యా, ఎన్నో దృష్టాంతములు మాకు చూపావయ్యా. అద్భుతముగా గర్భము తెరచితివి, నీ కృపనొందిన దానిగా చేసితివి. అద్భుతముగా గర్భము తెరచితివి. శ్రమలలో తోడుందునని, ఎస్తేరు ప్రార్థన ఆలకించి యూదులకు రక్షణను సగితివి. ఎస్తేరు ప్రార్థన ఆలకించి యూదులకు
రక్షణను సగితివి నీ కొరకై కనిపెట్టు వారి కొరకు దాచి ఉంచిన మేలులు ఎన్నో నీ కొరకై కనిపెట్టు వారి కొరకు దాచి ఉంచిన మేలులు ఎన్నో శ్రమలలో తోడుందునని నీ కట్టడలను నేర్చుకొనుటకు శ్రమనొందుటే నాకెంతో మేలు నీ కట్టడలను నేర్చుకొనుటకు శ్రమనొందుటే మాకెంతో మేలు శ్రమ కలుగక పూర్వం త్రోవ విడిచితి శ్రమల వలన సత్యము నెరిగితి శ్రమ కలుగక పూర్వం త్రోవ విడిచితి శ్రమల వలన సత్యము నెరిగితి శ్రమలలో తోడుందునని శ్రమలలో నేను విడువనని శ్రమలలో మేలున్నదని వాగ్దానమిచ్చిన యేసయ్యా ఎన్నో దృష్టాంతములు మాకు చూపావయ్యా శ్రమలలో తోడుందునని శ్రమలలో నేను విడువనని శ్రమలలో మేలున్నదని వాగ్దానమిచ్చిన యేసయ్యా ఎన్నో దృష్టాంతములు మాకు చూపావయ్యా सिस्टर परमेश्वर का वचन है पढ़ो हाँ मैं भी क्रिश्चियन हूँ Oh, thank you. Praise the Lord. Where are you from? मैं इधर रहता हूँ This is Sikkim or Darjeeling? दार्जिलिंग Okay. How many kilometers to Sikkim? सिक्किम 45 Okay. Here church. हाँ इधर है Okay. Total are Christians. हाँ इधर ही है मेरा घर के नीचे वाले में Okay. Oh, thank you. God bless you. मैं हैदराबाद वाला. కలుషాత్ములను కడుగుట కొరకే కార్చెను రక్తము ప్రభు యేసు అర్పించెను తన ప్రాణము కలుషాత్ములను కడుగుట కొరకే కార్చెను రక్తము ప్రభు యేసు అర్పించెను తన ప్రాణము
Hi brothers, how are you? Wow, all are educated people. Wow, what are you doing? Games. Wow. What is your name, brother? Sorry? Okay. Brother, what is your name? What is your name? Hello. Brother, what is your name? What is your name? आपका नाम? चिक्टर. Wow. Okay. All are Hindus? Sorry? Two brothers, Buddhist. Hindu. This brother? Hindu. Here no Christians? No. Okay. Okay. Brother, आपका समय मिला तो ये पढ़ाओ, बहुत अच्छा है, परमेश्वर का वचन है. हाँ? Give me few minutes time. Brother, भैया थोड़ा 5 मिनट गेम बंद करो ना. Brother, any betting game? Wow, how much? 500. Okay, every day what is your working? What is this, brother? Style. हाँ? गौतम बुद्धा बोला ये? नहीं है ना? पर क्यों आप लगते हैं? Are you married? Married? सिंगल ही है. हाँ? सिंगल ही है. Okay, single. Okay. Daily what is your business or job? बिजनेस तो नहीं है. नहीं? हाँ, क्या काम करते हैं? ड्राइविंग. ओ, ड्राइविंग. పాప పరిహార బలిగా దీన గోరియ పిల్లగా పాప పరిహార బలిగా. मैं हैदराबाद से. हैदराबाद गए कब? सिर्फ फिल्म में देखा है वो. ओके. आप क्या है, गंजा गिंजा पीते? नहीं नहीं? पीता. सिगरेट? सिगरेट पीता. ड्रिंक? ड्रिंक नहीं. ओके. कभी ओके, ये मरने के बाद किधर जाते हैं? वो तो मारने के बाद नहीं, अभी है ना, लाइफ में देखने को बहुत है. मरने के बाद ओनली 2 है. वो 2 क्या है? एक नरक है, एक स्वर्ग है. स्वर्ग जाना बोले तो ये जीसस क्राइस्ट मस्ट बिलीव करना. దీన గోరియ పిల్లగా దీనుడై శ్రీమంతుడు తలవాల్చి మనకై నిలిచెను. దీనుడై శ్రీమంతుడు. ठीक है, वो समय मिला तो वो पढ़ाओ, बहुत अच्छा है. हाँ, गॉड ब्लेस यू ऑल एंड योर फैमिलीज एंड योर जॉब्स. थैंक यू सो मच. हाँ, आपका नाम? मल्लिकार्जुन राव. मैं भी हिंदू है. अभी बहुत खुशी है, जीसस वो ईसा मसीह ऐसा दे है. हाँ, थैंक यू. पढ़ाओ. थैंक यू सो मच. తలవాల్చి మనకై నిలిచెను. కలుషాత్ములను కడుగుట కొరకే కార్చెను రక్తము ప్రభు యేసు. అర్పించెను తన ప్రాణము.
ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. మొత్తానికి దేవుని కృప వలన డార్జిలింగ్ పైన నుండి కిందకి 24 కిలోమీటర్లు దిగాం. ఇది లోయ. ఈ నది మీద ఉన్నాము. ఈ నది లైక్ హిమాలయ పర్వతాల్లో ఎలా అయితే పారుతూ ఉంటుందో ఇక్కడ కూడా అలాగే పారుతుంటుంది. ఈ నది అనమాట. నది నుంచి లెఫ్ట్కి వెళ్తే సిక్కిము, నది నుంచి రైట్కి వెళ్తే డార్జిలింగ్, వెస్ట్ బెంగాల్ అనమాట. ఈ నది పేరు రంగీత్ రివర్. ఈ రంగీత్ రివరు 80 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సిక్కిం రాష్ట్రానికి ఇదే పెద్ద నది. ఇంకా వర్షం పడితే చాలా ఫ్లోటింగ్ ఉంటుంది. ఇప్పుడైతే తక్కువ పడుతుంది, తక్కువ పారుతుంది. ఇదిగో మీరు చూసినట్లయితే ఈ లోకల్ వాళ్ళంతా కూడా బాగా స్నానాలు చేసుకోవటం, బట్టలు ఉతుక్కోవటం చాలా బాగుంది. మంచి ప్యూర్గానే ఉన్నాయి వాటర్ అయితే. ఇదంతా కూడా డార్జిలింగ్ మీదుగా బంగ్లాదేశ్ మీదుగా తర్వాత వెళ్ళిపోయి అక్కడ వెస్ట్ బెంగాల్లో సముద్రంలో కలుస్తుంది. ఈ నదే బంగ్లాదేశ్ కూడా వెళ్తుంది. సో ఇదన్నమాట. యాక్చువల్గా ఇక్కడంతా కూడా ఎక్కువగా బుద్ధిస్టులు ఉంటారు. ఈ బుద్ధిస్ అంతా కూడా ఇగోండి రకరకాల జెండాలు ఏవైతే కట్టుకుంటారో వాళ్ళంతా కూడా బుద్ధిస్టులు. ఆ బుద్ధిస్టులు కూడా మనమే సువార్త చెప్పాలి. మ్యాక్సిమం అక్కడ డార్జిలింగ్లో కూడా వేరే పాస్టర్ గారిని కలిసాము, చర్చిలో కొద్దిసేపు మాట్లాడొచ్చాం దేవుడి కృపను బట్టి. ఇప్పుడు సిక్కింలోకి ఎంటర్ అవుతాం. దేవుడి చిత్తమైతే గాస్పుల్ చేసి ఆ తర్వాత మళ్ళీ వస్తాం. ఓకే, దయచేసి మీరంతా కూడా ప్రార్థించండి. ఎవ్వరూ మిషనరీస్ రావడానికి ఇక్కడ ఇష్టపడట్లేదు. చాలామంది మిషనరీస్ ఇంతకుముందు చేశారు. ఒక ఆయన 1867లో మేరీ స్కాట్ అనే మిషనరీ చాలా పనిచేసి ఆయన పాపం చనిపోయారు. ఆయన ద్వారా కొంత సువార్త సిక్కిం రాష్ట్రంలో హాస్పిటల్స్, స్కూల్స్, ఆడపిల్లలు చదువుకోవడానికి వీటన్నిటికి కూడా చాలా హెల్ప్ చేశాడు. దేవుడు ఆయన్ని ఈ నార్త్ ఈస్ట్ నుంచే ఏర్పరచుకున్నాడు. చాలా అద్భుతంగా సేవ చేశారు ఆయన. సో ఇప్పుడు వేరే వాళ్ళు కూడా మిషనరీస్ ఎవరైనా వస్తే ఇంకా కూడా అద్భుతంగా చేస్తారు. వీళ్ళంతా ఏంటంటే చూడటానికి పొట్టిగా ఏదో క్రిస్టియన్స్ లాగా ఉంటారు, కానీ ప్రతి ఒక్కరు కూడా గంజాయికి, పొగాకులకి, స్మోకింగ్కి, డ్రింకింగ్కి అలవాటు పడిపోయారు, డ్రగ్స్కి బాగా. నిన్న చూసాను, చాలా బాధ వేసింది. సో మీరంతా కూడా ఈ సిక్కిం రాష్ట్రం కోసం మీరంతా ప్రార్థించండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మేము ఇక్కడ నుండి బయలుదేరి కొద్దిసేపు సువార్త ప్రకటించి ఇక్కడ నుంచి బయలుదేరి మేము అస్సాం వెళ్తున్నాం. మా ప్రయాణం కోసం మీరంతా ప్రార్థించండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనలా కాదు, కొంచెం డేంజరస్ కూడా ఉంటుంది. సో కనీసం ప్రార్థన చేసుకుంటా ఈ పరిసర ప్రాంతాలంతా కూడా మనం తిరుగుతూ ఉంటే దాన్నే ప్రేయర్ వాక్ అంటారు. దాని ద్వారా కూడా ప్రభు కార్యాలు చేస్తారు. కాబట్టి ప్రార్థన అన్నిటికంటే చాలా బలమైనది. అందుకని మీరు ప్రార్థించండి. ఓకే, ఎందుకు రోజు వీడియోలు చూస్తూ ఉంటారు, కనీసం ఇలా కూడా సువార్త చేయొచ్చు అని పక్కన వాళ్ళకి షేర్ చేయరు, మీరు మీ పక్కన వాళ్ళకి కూడా సువార్తను ప్రకటించలేరు. అందుకని ఈరోజు ఈ రంగీత్ నది మీద నుండి చెప్తున్నాను, దయచేసి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. అనేక మంది నశించిపోతున్నారు. ఏ ఒక్కరూ నశించిపోవడానికి ఇష్టం లేదు. అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరిని రక్షించడని వాక్యం చెప్తుంది. వాక్యానికి లోబడి దాన్ని వినండి, అంగీకరించండి. అట్లాగే ప్రభువారు చెప్పారు, సమస్త జనులను శిష్యులుగా తయారు చేయండి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఎందుకు? అనేక మందిని అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగటానికే. నరకము చాలా విశాలంగా ఉంది, పరలోకం చాలా కొద్దిగా ఉంది. దీనికి కనుక మనం పాత్రులంగా ఉండాలి. దేవుడు మనల్ని రక్షించాడు కాబట్టి మనం పరలోకానికి వెళ్తాం. కాబట్టి అనేక మంది కూడా పరలోకానికి వచ్చే విధంగా మనం వాళ్ళకి సువార్త ప్రకటించాలి. అనేక జనములను శిష్యులుగా తయారు చేయమని ప్రభు వారు చెప్తున్నారు. మనమేమో మనకే శిష్యులను తయారు చేసుకుంటాం, కానీ సువార్త ప్రకటించడానికి ఎవరిని చెయ్యం. అందుకని దయచేసి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి, శిష్యులుగా తయారు చేయండి. సర్వలోకానికి కాకపోయినా మన పక్కన వాళ్ళకైనా సువార్తను ప్రకటించండి. అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగండి. ఎందుకు? మనమే అంటే కోత విస్తారంగా ఉంది, పనివారం కొద్దిగా ఉన్నాం. అందుకని మనమే చెయ్యాలి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. తండ్రి చిత్తము చేయన్ సిలువ శ్రమలు సహించన్ తండ్రి చిత్తము చేయన్. బ్రదర్, వాట్ ఈజ్ యువర్ నేమ్? Mim Rasul.
ये पढ़ा परमेश्वर का वचन है वाणी जीसस क्राइस्ट के लिए। ये पढ़ा बहुत अच्छा है, तो अल्लाह आशीष देते, खुशी देते, समाधान देते, संतोष देते। पढ़ा। हाँ, थैंक यू, गॉड ब्लेस यू एंड యువర్ ఫ్యామిలీ। సిలువ శ్రమలు సహించెన్ మనలను రక్షింపను మరణ వేదన నొందెను మనలను రక్షింపను మరణ వేదన నొందెను కలుషాత్ములను కడుగుట కొరకే కార్చెను రక్తము ప్రభు యేసు అర్పించెను తన ప్రాణము పాపరహితుడు యేసు పాపిగా తీర్పు నొందెను పాపరహితుడు యేసు పాపిగా తీర్పు నొందెను మన పాప శిక్షను పాపెను మనలను ధన్యుల చేసెను మన పాప శిక్షను పాపెను మనలను ధన్యుల చేసెను కలుషాత్ములను కడుగుట కొరకే కార్చెను రక్తము ప్రభు యేసు అర్పించెను తన ప్రాణము కలుషాత్ములను ये पढ़ा है परमेश्वर का वाणी है, परमेश्वर का वचन। थैंक यू, गॉड ब्लेस यू एंड యువర్ ఫ్యామిలీస్। కడుగుట కొరకే కార్చెను రక్తము ప్రభు యేసు అర్పించెను తన ప్రాణము हेलो ब्रदर्स, वेयर आर यू फ्रॉम? We are from Rimbik. इम्बिक मीन मतलब सिक्किम, नहीं दार्जिलिंग। नहीं, इधर से जाता है ना, वो बिजनबाड़ी से जाता है ना। कौन सा स्टेट है? हाँ, कौन सा स्टेट? वो दार्जिलिंग है। दार्जिलिंग डिस्ट्रिक्ट, हाँ। वेस्ट बंगाल। हाँ। ओके, घूमने का है क्या? हाँ, इधर घूमने आए हैं। वाह, प्रेज गॉड। ये परमेश्वर का वचन है, ठीक है। पढ़ाई बहुत अच्छा है। जीसस क्राइस्ट इज द रियल गॉड। ओके, यू कैन बिलीव, सेव इट। अदरवाइज ऊपर जाने के बाद ओनली दो है, एक स्वर्ग एक नरक। थैंक यू, गॉड ब्लेस यू एंड యువర్ ఫ్యామిలీస్। హ్యాపీ యువర్ జర్నీ। परमेश्वर का वाणी है, परमेश्वर का वचन। थैंक यू, गॉड ब्लेस यू एंड యువర్ ఫ్యామిలీ।
सिस्टर ये पढ़ाई परमेश्वर का वाणी है. गॉड ब्लेस. सिस्टर, हेलो सिस्टर, ये पढ़ाई परमेश्वर का वचन है. थैंक यू. गॉड ब्लेस यू एंड योर फैमिली. परमेश्वर का वचन है, वाणी है. गॉड ब्लेस यू एंड योर फैमिली. మరి ఎవరి వలనను కలుగదు రక్షణ క్రీస్తు యేసు రక్తమునందే పాప విమోచన. మరి ఎవరి వలనను కలుగదు రక్షణ క్రీస్తు యేసు రక్తమునందే పాప విమోచన. ఆ సిలువ రక్తమే మోక్ష మార్గము, ఆ సిలువ రక్తమే. ब्रदर ये पढ़ाई है परमेश्वर का वचन है. थैंक यू. गॉड ब्लेस यू. మోక్ష మార్గము. सर ये पढ़ाई परमेश्वर का वाणी है, परमेश्वर का वचन. गॉड ब्लेस यू. ఆ ప్రభుని త్యాగమే నిత్య జీవము, ఆ ప్రభుని త్యాగమే నిత్య జీవము. మరి ఎవరి వలనను కలుగదు రక్షణ క్రీస్తు యేసు రక్తమునందే పాప విమోచన. परमेश्वर का वचन है, परमेश्वर का वचन है, जीसस क्राइस्ट का वचन है. ये पढ़ाओ, बहुत खुशी देते, बहुत आशीष देते, रक्षण देते, स्वर्ग भी देते. तो पढ़ाओ. थैंक यू. प्रेज द लॉर्ड. जय मसीह. దురితములు చేసి ప్రభునకు దూరమైతిమి, ఆ ప్రభుని రక్తమే మనలను సమీపముగా చేర్చెను. దురితములు చేసి ప్రభునకు దూరమైతిమి, ఆ ప్రభుని రక్తమే మనలను సమీపముగా చేర్చెను. కృపాసనము చేరను, ధైర్యము నిచ్చెను, కుమారులుగా స్వీకరించి మనలను దీవించెను. మరి ఎవరి వలనను కలుగదు రక్షణ క్రీస్తు యేసు రక్తమునందే పాప విమోచన.
ఇదిగోండి మనం ఉన్నాము ఇప్పుడే వెస్ట్ బెంగాల్లో నుండి సిక్కింలోకి ఎంటర్ అవుతున్నాం. దీనికి బ్రిడ్జ్ కూడా లేదనమాట. ఇదంతా కూడా రాడ్లతో కట్టి స్ప్రింగ్ బ్రిడ్జ్ లా చేశారు. ఓన్లీ ఒక్కొక్క కార్నే పంపిస్తున్నారు. ఎందుకు అంటే 2-3 అయితే మరి మొయ్యలేవేమో, కష్టం. ప్రభా నాయన మీకు స్తోత్రాలు రాజా. అది రేకేదో పెట్టారు, మరి అది ఇరక్కపోయింది. उसके ऊपर से जाना. ఓకేనా? దేవుడి దయ వల్ల అది ఇరక్కపోయింది, కానీ ఎందుకో మరి మళ్ళీ వెనక్కి పొమ్మన్నారు. పోయాము. చాలా గుండె దడలు మనింది. చాలా డేంజరస్ అండి. ఇక్కడేమో ఎవరు పట్టించుకోరు. ట్యాక్స్లు దొబ్బేస్తారు. ట్యాక్సీలు బాగా కట్టించుకుంటారు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ కనీసం ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి, ఇది మళ్ళీ నేషనల్ హైవే నంబర్ 10 110, కనీసం బ్రిడ్జ్ చేయాలన్న ఇంకిత జ్ఞానం ఉండదా? మరి ఎవరి వలనను కలుగదు రక్షణ, క్రీస్తు యేసు రక్తమునందే పాప విమోచన. మరి ఎవరి వలనను కలుగదు రక్షణ, క్రీస్తు యేసు రక్తమునందే పాప విమోచన. यही रास्ता है। ये यही है। ये अच्छा नहीं है ना सर? अल्टरनेटिव नहीं है, ये अच्छा नहीं है ना? रास्ता नहीं खुला है। ठीक है, आपको यहीं आना पड़ेगा, नहीं तो उधर कालिम्पोंग होके जाना पड़ेगा। ओके. क्या ये परमेश्वर का वचन है सर. ओ आपका थैंक यू सर. वेलकम वेलकम। गॉड ब्लेस यू एंड योर जॉब. आगे जाइए, ठीक है? ओके सर. आधा किलोमीटर। సిక్కింలో కొండ మీద అల్లం బండిలాగా ఉంది. ఇది ఫారెస్ట్ అల్లం. తీసుకొచ్చి అక్కడ పెట్టి ఫ్యాన్ పెట్టి గాలి పెడుతున్నారు. బాగుంది. परमेश्वर का वाणी है वचन. थैंक यू. गुटका बंद करो, कैंसर बीमारी आता. कुछ आपका मैं आंध्र प्रदेश हैदराबाद. ठीक है, पढ़ो. थैंक यू. गॉड ब्लेस यू एंड योर जॉब एंड योर फैमिली. క్రీస్తు యేసు మనకుండగను చింతించుటేలను, ఆ యేసు రక్తమే ప్రతి పాపమును కడిగెనుగా. క్రీస్తు యేసు మనకుండగను చింతించుటేలను, ఆ యేసు రక్తమే ప్రతి పాపమును కడిగెనుగా. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈరోజు మనం సిక్కిం రాష్ట్రంలో ఉన్నాం. జోర్తాంగ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏంటంటే 1887లో ఒక మిషనరీ లేపబడ్డాడు. 1967 దాకా కూడా ఉన్నాడు ఆయన. కానీ పాపం ఆయన పోయారు. ఆయన ఉన్నప్పుడు ఆడపిల్లల చదువుల కోసం స్కూల్ కట్టించాడు, హాస్పిటల్ పెట్టించాడు. భయంకరంగా బాగా అసలు చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళ రాష్ట్రాన్ని కట్టుకోవాలి అన్నట్టుగా కూడా బాగా సువార్త ప్రకటించి ఈ ప్రొటెస్టెంట్ క్రిస్టియానిటీని విస్తరింపజేశాడు. కానీ వీళ్ళందరూ కూడా పేరుకు నమ్ముకున్నారు, కానీ ఆ తర్వాత లోకంలో కలిసిపోయారు. చాలామంది గంజాయిలు, సిగరెట్లు, మందులు, డ్రగ్స్ అన్ని తీసుకుంటున్నారు. వీళ్ళందరి కోసం మీరు ప్రార్థించండి. ఇదిగోండి, ఇది రంగీత్ రివర్. ఇది
ఇది హిమాలయ పర్వతాలు ఎట్లా పారుతుంటుందో ఇక్కడ కూడా 2 కొండల మధ్య అట్లాగే పారుతూ ఉంటుంది. ఇది సిక్కింలో అతిపెద్ద నది. ఇది దగ్గర దగ్గర 80 కిలోమీటర్ల వరకు లెంత్ ఉంది ఇది. సో ఇప్పుడే బార్డర్ దాటి వచ్చాం. యాక్చువల్గా అయితే సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్ వెళ్ళాలి. గ్యాంగ్టాక్ వెళ్ళటానికి ల్యాండ్ స్లైడింగ్ జరుగుతుంది, వెళ్ళడానికి రూట్ సరిగ్గా లేదని చెప్పారు. అందుకని మేము ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ డార్జిలింగ్ వెళ్ళి డార్జిలింగ్ నుంచి మళ్ళీ కూడా సిలిగురి వెళ్ళిపోతాం. ఆ తర్వాత అస్సాంలోకి ఎంటర్ అయిపోతాం. ఓకే, మీరంతా కూడా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈ శుభవార్తను ప్రకటించు పాదములే చూడండి దేవుడి సృష్టి ఎంత అద్భుతమో. ఈ వాటర్ అన్ని కూడా దగ్గర దగ్గర నేపాల్ నుండి వస్తున్నాయి. బాగా వర్షాలు పడుతున్నాయి అటువైపు, అంత ల్యాండ్ స్లైడింగ్ జరుగుతుంది. అందుకని మొత్తం మురికిగా ఉన్నాయి వాటర్. ఈ సిక్కిం కానీ వెస్ట్ బెంగాల్ ఇటు నార్త్ సైడ్ కానీ అవన్నీ కూడా బాగా కొండల మీదనండి. అసలు రోడ్డు ఇదిగో ఇక్కడన్నా సిక్కింలో ఈ మాత్రం కనిపిస్తుంది. అసలు డార్జిలింగ్లో కార్ పార్కింగ్ చేసుకోవడానికి లేదు, కనీసం యూరిన్ పోసుకోవడానికి లేదు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాయి రోడ్లు. కానీ గవర్నమెంట్ అయితే అసలు పట్టించుకోవట్లేదు. అందరూ కూడా ఒక్కొక్క 4-5 ఇల్లు అలా కలుపుకొని కొండల్లో అన్ని బాగా కట్టేసుకుంటున్నారు. చాలా అద్భుతంగా ఉంది. పర్యావరణం మాత్రం అసలు చెప్పలేము, తనివి తీరదు, తృప్తి చాలదు. ఇక్కడ ఉంటేనే బాగా సెట్ అవుతుంది. కానీ ఏం చేస్తాం, ఇదిగోండి చాలా మంది కూడా ఇక్కడే స్నానాలు చేస్తారు, బట్టలు చుట్టుకుంటారు. వాళ్ళ ఇంకా రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి స్నానాలు చేసి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా అద్భుతంగా ఉంది స్టేట్. కాకపోతే ఆయన ప్రాణం పెట్టాడని తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకున్న వాళ్ళు కూడా లోకంలో కలిసిపోతున్నారు. వాళ్ళందరి కోసం మీరు ప్రార్థించండి. ఓకే, మేము ఇప్పుడు బయలుదేరి డార్జిలింగ్ మీదుగా అస్సాంలోకి ఎంటర్ అయిపోతాం. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.
बहुत अच्छा है से हम भी Wow, praise the Lord. Where are you from? आई एम फ्रॉम चुम्बुंग ఎనలేని ప్రేమను చూపిన యేసయ్యా కనలేని కనులను తెరచినావయా ఎనలేని ప్రేమను చూపిన యేసయ్యా కనలేని కనులను తెరచినావయా శపింపబడిన దారిలో ప్రయాణమైన వేళలో శపింపబడిన దారి ब्रदर ये पढ़ाओ परमेश्वर का वचन है थैंक यू లో ప్రయాణమైన వేళలో हेलो सिस्टर ये पढ़िए परमेश्वर का वचन है वाणी है गॉड ब्लेस यू एंड योर फैमिली కనుగొంటివి నీ కను పాపగా కాచినావయా దయ చూపినావయా కనుగొంటివి నీ కను పాపగా కాచినావయా దయ చూపినావయా
प्रभु हाँ प्रभु हाँ इधर भी है तो प्रभु को। ओ जय मसीह हाँ थैंक यू गॉड ब्लेस यू एंड योर फैमिली वो पढ़ाई है बहुत अच्छा है ठीक है ठीक है। हाँ मरने के बाद वो स्वर्ग भी देते अच्छा ठीक है। శపింపబడిన हेलो सिस्टर्स ये परमेश्वर का वचन है पढ़ाई बहुत अच्छा है ईसा मसीह बहुत अच्छा भगवान है बहुत अच्छा परमेश्वर है मरने के बाद स्वर्ग भी देते हाँ थैंक यू गॉड ब्लेस यू एंड योर फैमिलीज దారిలో ప్రయాణమైన వేళలో శపింపబడిన దారిలో ప్రయాణమైన వేళలో కనుగొంటివి నీ కనుపాపగా కాచినవయా దయచూపినవయా కనుగొంటివి నీ కనుపాపగా కాచినవయా దయచూపినవయా ఎనలేని ప్రేమను చూపిన యేసయ్యా కనలేని కనులను తెరచినవయా हेलो सिस्टर ये परमेश्वर का वचन है वाणी है पढ़ाई बहुत अच्छा है ईसा मसीह बहुत अच्छा परमेश्वर है ठीक है गॉड ब्लेस यू एंड योर फैमिली हेलो सिस्टर ये पढ़ाई है परमेश्वर का वचन है वाणी है गॉड ब्लेस यू एंड योर फैमिली ఎనలేని ప్రేమను చూపిన యేసయ్యా सिस्टर ये पढ़ाई है परमेश्वर का वाणी वचन है थैंक यू गॉड ब्लेस यू एंड योर फैमिली बा इतना हाइट है सिस्टर रोड కనలేని కనులను తెరచినవయా ये पढ़ाई है परमेश्वर का वाणी है वचन है बहुत अच्छा है पढ़ाई गॉड ब्लेस यू एंड योर फैमिलीज దిగులేల నీకు దేవదేవుడుండగా భయమేల నీకు బలవంతుడుండగా దిగులేల నీకు దేవదేవుడుండగా భయమేల నీకు బలవంతుడుండగా బెదురేల నీకు ఎదురు ప్రభుండగా కరుణించు యేసు వైపు కరములు చాపుమా కరుణించు యేసు వైపు కరములు చాపుమా దిగులేల నీకు దేవదేవుడుండగా భయమేల నీకు బలవంతుడుండగా
पढ़िए परमेश्वर का वचन है, पढ़ाओ बहुत अच्छा है। थैंक वाओ, जय मसीह। मैं हैदराबाद से आए हैं, गॉस्पेल सुसमाचार प्रचार करने को आए। हमारे यहाँ पे यहाँ से आप जाएंगे सीधे वहाँ पे थोड़ा सा ढलाई है ऊपर, ओके। वहाँ पे ही हमारे चर्च है। ओके, अभी वैसे अभी रिपेयर चलता ना, हाँ जी, ये सीधे ही रास्ता। अभी रिपेयर चलेगा ना हाँ चर्च। जी, हाँ जी। मैं सुबह पास्टर कुछ ब्रदर मिला, पास्टर का हेल्थ प्रॉब्लम है, गांव को कुछ गए हैं, और दूसरा ब्रदर है, मैं मिला। वो छोटे सा अब्बा इतना डेंजर से तो पैदल में चलते हैं सिस्टर, इतना डेंजर देखो। ये आपको लगता है ना, हम लोग हाँ, तो daily। इधर ही रहते हैं तो इतना वो नहीं लगता। थैंक यू, आपका काम आपका नहीं है परमेश्वर का काम भी करो कभी कभी। हाँ जी, हाँ जी। थैंक यू, गॉड ब्लेस यू एंड योर फैमिली। ओके, थैंक यू। హిజ్కియా కన్నీళ్లను చూచిన ఆ ప్రభువు 15 వత్సరములు పెంచెను ఆయుష్షును. హిజ్కియా కన్నీళ్లను చూచిన ఆ ప్రభువు 15 వత్సరములు పెంచెను ఆయుష్షును. వాక్య సారాంశము సత్యము, నమ్మిన పొందెదవు అద్భుతము. వాక్య సారాంశము సత్యము, గ్రహించిన పొందెదవు అద్భుతము. దిగులేల నీకు దేవదేవుడుండగా, భయమేల నీకు బలవంతుడుండగా. వాక్యము విని విశ్వసించి ప్రభు చెంగు ముట్టిన స్త్రీని స్వస్థపరిచి సమాధానముగా పంపెను ఆ ప్రభువే. వాక్యము విని విశ్వసించి ప్రభు చెంగు ముట్టిన స్త్రీని స్వస్థపరిచి సమాధానముగా పంపెను ఆ ప్రభువే. వాక్య సారాంశము సత్యము, నమ్మిన పొందెదవు అద్భుతము. వాక్య సారాంశము సత్యము, గ్రహించిన పొందెదవు అద్భుతము. దిగులేల నీకు దేవదేవుడుండగా, భయమేల నీకు బలవంతుడుండగా. సంద్రమందు అలలు రేగగా సతమతమైపోయిన శిష్యులు సర్వాధికారిని వేడగా. చూడండి, యాక్చువల్గా ఇంజన్ టెంపరేచర్ 90 ఉండాలి, అలాంటిది 100. అదిగో చూడండి, అంత బండి మీద లోడ్ పడుతుంది అనమాట. అసలు చాలా దారుణం. 100 అంటే నాట్ ఏ జోక్, టెంపరేచర్ 90 ఉండాలి. అట్లాంటిది ఫస్ట్ గేర్లోనే రావాలి. 20-25 కిలోమీటర్స్ వర్స్ట్ రోడ్డు అసలు. అబ్బో, డార్జిలింగ్ వెరీ డేంజర్. దయచేసి ఎవ్వరూ అసలు రాకండి, కారులో మాత్రం రాకండి. ఆ బొలోరాలు అవి అయితే వస్తాయి కానీ క్లాసిక్ వెహికల్స్ అసలు ఏమి రావండి. ఓకే, థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్.
ఇంకా ఉన్నాయి, అందుకని ఎక్కలేక ఇంకా ఆపేసాం. అది సడన్గా మలుపు ఉంటుంది, రోడ్ ఏమో స్మూత్గా ఉండదు, అందుకని ప్రాబ్లం అవుతుంది. అసలు టెంపరేచర్ పెరగకూడదు, బండి కూడా దాని పని అయిపోయిందిలే. దేవునికి స్తోత్రం. పోయి ఉంటాయి, భయంకరమైన స్మెల్ వస్తుంది. అసలు చాలా ఎక్కువ రోడ్లు ఏమో సరిగ్గా లేవు. ఎప్పుడే సిటీ నుంచి డార్జిలింగ్లోకి వచ్చాము. అబ్బా, బండి 90 ఉండాల్సిన టెంపరేచర్ 100 అయిపోయింది. అందుకని కొద్దిసేపు ఆఫ్ చేసి పెట్టమన్నారు. అందుకని అసలు హిల్ ఏరియాలో భయంకరమైన రోడ్డు ప్రాబ్లం అనమాట. ఫస్ట్ అసలు ఎవరు కూడా నార్త్ ఈస్ట్, వెస్ట్ బెంగాల్ కానీ, సిక్కిం కానీ, అస్సాం కానీ, అటు అరుణాచల్ ప్రదేశ్ కానీ, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ ఏది కూడా దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాను, కార్లు వేసుకొని రావాకండి. ట్రైన్లో రండి, ఫ్లైట్లో రండి, చూసుకొని వెళ్ళిపోండి. గాస్కుల్ కూడా కానీ భయంకరమైన ప్రాబ్లం అయిపోయింది బండి. చూడండి, ఇంకా ఫ్యాన్లు తిరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఆపేసినా కూడా. ఎందుకు అంటే పాపం మొన్ననే ఇంజన్ చేయించాం కదా, అందుకని ఇంకా తొందరగా హీట్ ఎక్కిపోతుంది. ఇంతవరకు హీట్ అవ్వలేదు. ఇదే ఫస్ట్, అంటే ఫస్ట్ గేర్లో నీకు 25 కిలోమీటర్స్ నుంచి ఎక్కే పనిలోనే ఉంది. అందుకే ఇలా జరిగిందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్. ఇంకా నయం, ఇక్కడ పార్కింగ్ పెట్టుకోవడానికన్నా కొంచెం రోడ్డు పెద్దది. మిగతా అమ్మ రోడ్డే, ఒక బండి ఆగినా కూడా కుదరదు. అయితే వెనకన్నా వెళ్ళాలి, లేదంటే ముందుకన్నా వెళ్ళాలి. ఇట్లాంటి రోడ్లో నుంచి వచ్చాం. నిమ్మళించే సంద్రం సంద్రమందు అలలు రేగగా సతమతమైపోయిన శిష్యులు సర్వాధికారిని వేడగా నిమ్మళించే సంద్రం వాక్య సారాంశము సత్యము నమ్మిన పొందెదవు అద్భుతము వాక్య సారాంశము సత్యము గ్రహించిన పొందెదవు అద్భుతము దిగులేల నీకు దేవదేవుడుండగా భయమేల నీకు బలవంతుడుండగా దిగులేల నీకు దేవదేవుడుండగా భయమేల నీకు బలవంతుడుండగా బెదురేల నీకు ఎదురు ప్రభుండగా కరుణించు యేసు వైపు కరములు చాపుమా కరుణించు యేసు వైపు కరములు చాపుమా కరుణించు యేసు వైపు కరములు చాపుమా నా జీవము క్రీస్తునందు దాచబడి ఉన్నది నా జీవము క్రీస్తునందు దాచబడి ఉన్నది నాలో క్రీస్తు జీవము ప్రసరించుచున్నది నాలో క్రీస్తు జీవము ప్రసరించుచున్నది నేను భయపడను సొమ్మసిల్లను నేను భయపడను సొమ్మసిల్లను నా జీవము క్రీస్తునందు దాచబడి ఉన్నది నా జీవము క్రీస్తునందు దాచబడి
కాపరి అయి నా కొరకు ప్రాణమునిచ్చి క్రీస్తు జీవము సమృద్ధిగా నాలో నింపెను. నా మంచి కాపరి అయి నా కొరకు ప్రాణమునిచ్చి క్రీస్తు జీవము సమృద్ధిగా నాలో నింపెను. నా జీవము క్రీస్తునందు దాచబడి ఉన్నది. నా జీవము క్రీస్తునందు దాచబడి ఉన్నది. క్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే తండ్రి చిత్తము. క్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే తండ్రి చిత్తము. నా జీవము క్రీస్తునందు దాచబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మొత్తానికి మాకు తెలియక డార్జిలింగ్లో ఒక రెస్టారెంట్ ముందు పడుకున్నాము. రాత్రి 2 గంటలప్పుడు వచ్చి అన్ని లైట్లను ఆఫ్ చేసి ఉన్నాయి. అప్పటికే 2 గంటలకి ఒక పోలీస్ వ్యాన్ వచ్చింది. అది పోలీస్ వ్యాన్ అని మాకు తెలీదు. దెబ్బ డోర్లు కొట్టారు. మేము దొంగలు అనుకుని చాలా భయపడ్డాం. నిద్రలో ఉలికిపడి లేచాం. ఆ తర్వాత అన్నీ చెక్ చేశారు. ఎందుకున్నారు ఇక్కడ, ఏంటి, మీ నెంబర్ ప్లేటు బయట స్టేషన్ది కదా, అందుకని వేరే స్టేట్ది కదా, అందుకని మీకు ప్రాబ్లం ఉంటుందనే మేము మిమ్మల్ని పంపిస్తున్నాం ఇక్కడి నుంచి. ఇక్కడ ఎందుకు పడుకున్నారు ఏదని బాగా ఎంక్వైరీ చేసి అన్నీ చూశారు, చెక్ చేశారు. నేను అన్ని సమాధానం చెప్పిన తర్వాత సార్ అంత గట్టిగా డోర్లు కొడితే ఒకవేళ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఏదని గట్టిగా మాట్లాడాను. పాపం ఆయన ఒక సిఐ లెవెల్లో ఉన్నాడు ఆఫీసరు, సారీ చెప్పాడు. అంటే మీ మంచి కోసమే చెప్తున్నామని. సో ఆయన కూడా సరే వెళ్ళిపోతామంటే వద్దులే రేపు మార్నింగ్ వెళ్ళిపోండి అని చెప్పారు. సో దానికి చాలా సంతోషం. ఎప్పటి నుండో బంగ్లాదేశ్ బార్డర్ చూడాలి. మన దేశంలోనే వెస్ట్ బెంగాల్ కానుకొని ఒక ఎంట్రీ ఉంది, ఎగ్జిట్ కూడా ఉంది. అది ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అని చాలా చూసుకుంటా ఉన్నాను. మొత్తానికి దేవుని కృపతోటి అస్సాం వెళ్ళే దారిలోనే బంగ్లాదేశ్ బార్డర్ కనిపించింది. మన పోలీసుల్ని కొంచెం రిక్వెస్ట్ చేసి అక్కడి దాకా వెళ్ళి చూసి రావటం జరిగింది. దీనిని బట్టి దేవునికి స్తోత్రాలు, వందనాలు. పాపం వాళ్ళకైతే కనీసం బంగ్లాదేశ్లో కంకర కూడా లేదంటండి, ఇల్లు కట్టుకున్నా కూడా. బయట భూటాన్ నుంచి ఇండియా నుంచే వెళ్తుంది. మొత్తానికి అదిగోండి కనిపిస్తుంది జీరో లైను, అవతల బంగ్లాదేశ్, అవతల ఇండియా. అసలు చాలా మంచిగా అనిపించింది. బంగ్లాదేశ్, ఇది ఇండియా. చాలా రిక్వెస్ట్ చేసి పర్మిషన్ తీసుకొని ఇక్కడ వచ్చాం. యాక్చువల్గా అయితే ఎలా లేదంట, కానీ అద్భుతం. ఇదిగోండి, ఇది మన ఇండియా లాస్ట్ బార్డర్. ఇది బంగ్లాదేశ్, ఇది ఇండియా. ఓకే, మీకు ఇంకా విషయాలు చెప్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.